యోగా అనేది ఒక కాయిక, మానసిక ఒక ప్రశిక్షణం అది. పతంజలి ముని గారు ఆయన ఆయుర్వేదంని మనకిచ్చినారు, యోగ శాస్త్రాన్ని ఇచ్చినారు, వ్యాకరణాన్ని ఇచ్చినారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అంటారు. మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడు కూడా మంచిగా ఉండటానికి ఒక మహర్షి అనుగ్రహించిన ఈ విద్య ఈ భారతదేశంలో ఒక 1000 సంవత్సరాలు జరిగిన పోరాటంలో మన శాస్త్రం, మన సాంప్రదాయాన్ని మనం సక్రమంగా, సమగ్రంగా ఆచరించే పరిస్థితి లేకుండా దుర్బలమైనాము. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది, వసతులు పెరిగినాయి, ఆసక్తి కూడా మళ్ళా మనకి దేశంలో ధర్మం పట్ల ఆసక్తి కూడా ఒకవైపు పెరుగుతున్నది. అందుకని ఈ యోగ విద్య అనేది ఒక వైజ్ఞానికం, ఒక సమాజానికి, వీళ్ళు వాళ్ళు అనేది కాదు, సమాజానికి, మొత్తం సమాజానికి, లోకానికే మంచిది చేసేది. అందుకని అది ఫిజికల్లో ప్రారంభించినా అది ధ్యానం వరకు వెళ్ళగలిగేది. అది ముందు ఆ నొప్పిలు లేకుండా ఉండేదానికి ఆరోగ్య ఒక విధానంగా ఉన్న తర్వాత యోగం అనేది ఒక ధ్యానం, ఏకాగ్ర చిత్త నిర్ధ్యాత అని అమ్మవారి గురించి చెప్తాం. ఆ ఏకాగ్ర చిత్తంగా మనం అమ్మవారిని ధ్యానం చేయటానికి ఈ యోగ శాస్త్రం అనేది అనుకూలంగా ఉంటుంది. అందుకని యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణాం అని కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు స్థిరంగా ఉండి మంచి విషయంలో, సాత్వికమైన విషయంలో స్థిరచిత్తత రావటానికి ఈ యోగం అనేది గొప్ప సాధనం. అందుకని దాన్ని మనం ప్రచారం చేయాలి.